మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఘనంగా గడపలో మహానాడు జరుగుతుంది. ఈ మహానాడు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మద్యం పాలసీ, గత ప్రభుత్వం మద్యం కుంభకోణం మీద చర్చ జరుగుతుంది. ఏంటి సార్, నిజంగానే అంత ఫ్రాడ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న సమయంలో మనం ఎక్కువ మాట్లాడకూడదు. తప్పకుండా ఎవరైతే దీంట్లో బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా ఆ విచారణలో వచ్చిన దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. మేము మద్యము తగ్గించడం కోసం రేట్లు పెంచాము, మద్యము తగ్గించాము. వీటన్నిటి నేపథ్యంలో మద్యం కంపెనీలు మాకెలా లంచాలు ఇస్తాయనేది వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంది. అది అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే విచారణ జరుగుతున్న సమయంలో మనం వాటి మీద ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదని భావిస్తా ఉన్నాను. డెఫినెట్గా దీంట్లో ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద చర్యలు ఉంటారు. సార్, రాయలసీమ డిక్లరేషన్ పైన ఇక్కడ రాయలసీమ ప్రజలు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. మహానాడులో ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు రాయలసీమ అభివృద్ధికి సంబంధించి? ఇవాళ చూసాం కదా, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పెద్ద పండుగగా మనం ఇక్కడ మహానాడు కడపలో చేసుకుంటున్నాం. చల్లటి వాతావరణం, సమ్మర్లో ఇది ఓయాసిస్లా ఉన్నాం. చక్కటి స్వాగతం పడుతుంది వెన్నెల. నిజంగా ఇది చాలా పైనుంచి ఆ అన్న నందమూరి తారక రామారావు ఆశీర్వచనంగా మేము భావిస్తున్నాం. కడప ప్రజల ఆశీర్వచనంగా భావిస్తాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమాలకి ఇక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. 6 శాసనాలు కూడా ఇక్కడ మేము చేసుకోవడం జరిగింది. ఆ శాసనాల మీద చర్చలు జరుపుకుని ఆమోదింపు చేసుకున్నాం. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. మాకు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాం. ఆ రకంగానే అటు అపోజిషన్లో ఉన్నా, గవర్నమెంట్లో ఉన్నా మేము ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. మా కార్యకర్తల నాయకులు కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తారు. ఇవాళ ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. విభజన జరిగిన తర్వాత అన్ని రకాలుగా నష్టపోయినటువంటి రాష్ట్రానికి 14-19లో అన్నీ చేసుకున్నాం. అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ, రాయలసీమ ఏరియాల్లో హార్టికల్చర్ కానీ, ఇవన్నీ ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటి వస్తాను. 5 ఏళ్ళు విధ్వంసం సృష్టించారు. 5 ఏళ్ళు విధ్వంసం వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది. ఇవాళ అన్నీ కూడా పనులు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయడానికి పోలవరం, బనకచెర్ల ఏదైతే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఉన్నాయో ఈ కార్యక్రమాన్ని చేసి చివరి వ్యవసాయ భూమి వరకు కూడా నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే హార్టికల్చర్ ఇవాళ చూసుకున్నట్టయితే ఈస్ట్ వెస్ట్లో ఒకప్పుడు అక్కడ వరి పంటలో ఆదాయం జీడిపి ఎక్కువగా ఉంటే ఇవాళ రాయలసీమ ఏరియాలో కూడా ఇవాళ పరిశ్రమల ద్వారా కానీ, ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ ద్వారా కానీ చాలా ఈక్వల్గా దాదాపు వాటికన్నా కూడా ముందుకే వస్తాం. అంటే దీన్ని బట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, అలాగే ప్రధానంగా ఇక్కడ ఓరకల్లు, బెంగళూరుకి కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఇక్కడ ఐటీ హబ్ని డెవలప్ చేసే దానికోసం కానీ, అలాగే డ్రోన్ కానీ, మొన్న కియా మోటార్స్ కానీ ఇవన్నీ కూడా రావడం వల్ల, అలాగే కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో రేపు కడప ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ కానీ రాష్ట్ర ప్రయోజనాల మీద ఏ రకంగా ముందుకెళ్ళిపోతుంది. ఇటు రాయలసీమ ఉత్తరాంధ్రలో ప్రాజెక్ట్స్ నిర్మాణం కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, అలాగే తీర ప్రాంతంలో పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నాయి. రేపు వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు వీటి మీద క్లియర్గా అందరూ కూడా వివరించబోతున్నారు. ప్రధానమంత్రి గారు కేంద్ర సపోర్ట్ కూడా మనకుంది. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అద్భుతాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందరూ భాగస్వామ్యంగా కోరుతాము. ఒక క్వశ్చన్, మహానాడు సందర్భంగా లోకేష్ నాయకత్వం పైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆయన నాయకత్వం ముందు కొనసాగాలి అంటున్నారు. ఏంటి సార్, ఎలాంటి రోల్ ఉండబోతుంది భవిష్యత్తులో లోకేష్ గారి పార్టీలో? ఇవాళ లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా 2014లో ఏదైతే సంక్షేమ కార్యక్రమానికి కార్యకర్తల సంక్షేమం దగ్గర నుంచి ఆయన చాలా క్రియాశీలకంగానే ఉన్నారు. పార్టీ సభ్యత్వాల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తల సంక్షేమం చూసుకునే వరకు పార్టీ నిర్మాణంలో కూడా ఆయన భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా మరి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఐటీ శాఖ మినిస్టర్గా, అలాగే గతంలో మరి చేసిన పంచాయతీరాజ్ మినిస్టర్గా, మరి ఈరోజు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆల్రెడీ కార్యకర్తలతో మమేకం అవుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పార్టీని మరింత బలోపేతం, గతంలో కన్నా కూడా ఇప్పుడు బాగా స్ట్రెంథన్ అయింది పార్టీ. ఇంకా భవిష్యత్తులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్తాం. రేపు లోకల్ బాడీస్ 100% పిలిపించుకుంటాం. అలాగే 2029 టార్గెట్, దాంతో ముందుకెళ్తాం. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు చాలా గొప్పగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో చాలా ఫ్రాడ్ జరిగింది, కుంభకోణం జరిగింది. అయితే అది విచారణ దశలో ఉంది కాబట్టి దాని మీద తాను కామెంట్ చేయలేను. ఖచ్చితంగా
కుంభకోణం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి తప్ప అందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపితం లేదు అని మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.